ఏ మాట కామాటేనోలా కోపం వచ్చినా సంతోషం వచ్చినా నిరసనలైనా సంబరాలైనా మన తెలంగాణోళ్ళ తరికనే అలాగుంటది కదా. ఎందుకో చెప్తా కానీ ఇక వానకాలం కదా, చాలా మంది ఆగుల పొంట, ఒర్రెల పొంట, షెర్ల పొంట చేపలు పట్టేందుకు పోతూనే ఉన్నారు. ఇక ఇప్పుడైతేనే చేపలు మస్తు ఆసానుగా దొరుకుతాయి. మరి ఇక చిన్నగున్నప్పుడు నేను కూడా మా అన్నలతో కలిసి చేపలకు గాలం వేసేందుకు పోయేదాన్ని. సరే, ఇక నా చిన్నప్పటి ముచ్చట్లు పక్కకు పెడదాం కానీ ఖమ్మం జిల్లాలలో అక్కడి జనాలు చేపలు పట్టే తరిక చూస్తే మీకు కాదు రేవంత్ సార్కే చక్కెర వచ్చినట్టు అవుతుంది కావచ్చు. సారు కోసమే స్పెషల్గా చేపలు పడుతురు, అది కూడా ఉత్త పచ్చికి కాదు, జరంతా ఎరైటీగా పడుతురు. మరి ఏ పాటు చేపలు దొరికినాయి, రేవంత్ సార్కు ఎన్ని కిలోల చేపలు పంపుతారు గవర్నర్ నడుచుకున్నదాం రాన్రీ. అగోగోగో వీళ్ళని చూడురి, చేపలు పడుతురు, గాలం మంచిగానే పట్టిరు కదా. ఇంతకు ఇది ఏ చెరువు కావచ్చు, లేకుంటే బాగా నాదా అని ఆలోచనలు పడేరు. బాగు కాదు, చెరువు కాదు, రోడ్డే. అరే అవంటే కానీ ఆ రోడ్డు చెరువు లెక్క మారిపోయింది. అందుకే రోడ్డు మీదనే చేపలు పడతారు. అసలు రోడ్డు మీద చేపలు పట్టుడు అనేది లోకంలో ఏడు ఉండనే ఉండదు. కానీ మన సర్కారు వారి పుణ్యాన ఆ పుణ్యకార్యం కూడా అయింది. రోడ్డు మీద కూడా చేపలు పట్టేటట్టు చేసిందంటే ఇది సర్కారు నువ్వు మెచ్చుకోవాల్సిందే కదా. మరి చేపలే కాదు, నాట్లు కూడా వేసుకునేటట్టు చేసిందో లాక్క తక్కువ పడెత్తు. ఖమ్మం జిల్లా వైరా దగ్గరున్న తిమ్మరావుపేట మద్దులపేరి రోడ్డులో ఇది. ఈ రోడ్డు ఖరాబ్ అయిపోయింది. ఏడజూడు బొందలే, రోడ్డు చక్కగా చేయురి సార్లు అని లీడర్లకు సర్కారోళ్లకు చెప్పుకొని తిరిగినా ఫాయిదా లేకుండే. అందుకే ఈ రోడ్డు అవతారం ఎట్టున్నదో రేవంత్ సార్కే ఎరక కావాలని ఇట్లా చేపలు పట్టిరోళ్ళ. దొరికిన చేపలు రేవంత్ సార్ అడ్రస్ కనుక్కొని సార్కే పంపుతారట. ఇక నన్ను రోడ్డు ఎత్తరేమో అని ఆశ అన్నట్టు. ఇక జత్యాల జిల్లాలో కూడా చూడిరు, రోడ్ల మీదనే నాట్లు ఎత్తాన్లిగా. రోడ్ల అవతారం ఎట్లున్నదో చెప్పవలసిన అవసరం కూడా లేకుండా డైరెక్ట్ గిట్ల నిరసనలకు దిగిర్రు. రోడ్లు కూడా చక్కగా చేయకుంటే ఎట్లా? అసలు ఈ చెయ్యి పాటు వచ్చిన కాంచెల్లి ఒక్క ఇటుకనన్న వేసిందా, సిమెంట్ అన్న పోసిందా? ఉన్నాయి నాశనం చేసుడు తప్ప ఇంకెప్పుడు పాలన మీద పడుతుంది కావచ్చు. గిట్లనే గరమైతురు ఈ ఖరాబైన రోడ్లతో దావకంట పడ్డ జనాలు.